హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1070కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి వొడాఫోన్ ఐడియా నుంచి సో వీళ్ళు వచ్చేసరికి ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ యూజర్స్కి హంగామా మ్యూజిక్ ఆఫర్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ నుంచి మీరు హంగామా మ్యూజిక్ యాప్ ఉంటుంది కదా, అందులోంచి మీరు మ్యూజిక్ని అన్లిమిటెడ్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ వీడియోస్ని బ్రాడ్కాస్ట్ని కూడా అయితే ఫ్రీగా వినొచ్చు అనమాట. మనకి విఐ యాప్ అయితే ఉంటుంది కదా, సో ఆ యాప్ ద్వారానే మీరు ఈ హంగామా మ్యూజిక్ని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. రీసెంట్ డేస్లో మనకు తెలుసు టెలికాం ఆపరేటర్స్ ఉన్నారో వీళ్ళ ప్రైజెస్ పెంచారు. ఎయిర్టెల్ కానీ, వొడాఫోన్ ఐడియా కానీ, జియో కానీ చూస్తే సో ఎవరైతే జనాలు రేట్లు పెంచారని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళ కంటి తుడుపు చర్యల కింద వీళ్ళు ఇలాంటి స్టెప్లు అయితే వేస్తున్నారు. యాక్చువల్గా పూర్తిగా మనకి ఉపయోగకరం అయితే కాదు, ఎందుకంటే ఫ్రీగా మనకి మ్యూజిక్ వినే అప్లికేషన్స్ చాలా అయితే మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. రీసెంట్ డేస్లో చూస్తే జియో కూడా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అని చెప్పి తెచ్చింది. బట్ సో దానివల్ల కూడా యూజ్ లేదు. ఆ క్యాష్ బ్యాక్తో వీళ్ళు ఇచ్చే అమౌంట్తో మనం మళ్ళీ వాళ్ళ దగ్గర ఏదో ఒకటి పర్చేజ్ చేయాలంట. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే హంగామా ఆఫర్ అంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ Z3కి ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 అలాగే ఫంటచ్ OS 12తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే ఐక్యూ స్టార్ట్ చేసింది అనమాట. రీసెంట్ డేస్లో వీళ్ళు ఐక్యూ 7 అంటే 7 లెజెండ్, తర్వాత ఐక్యూ Z5 కూడా మనకి డిసెంబర్లోనే అప్డేట్ అయితే రోల్ అవుట్ చేస్తా ఉన్నారు కదా. ఆ లిస్ట్లోనే మనకి ఐక్యూ Z3 కూడా అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ అనేది మనకి ఐక్యూ Z3కి అయితే అవైలబుల్లోకి అయితే వచ్చింది. మీకు మార్చి నెలలో ఐక్యూ 3కి అయితే వీళ్ళు అందించబోతున్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి నెలలో అయితే మనకి ఈ ఆండ్రాయిడ్ 12 ఐక్యూ 3కి అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ నెల 28వ తారీఖున వీళ్ళు మీ 12 సిరీస్, మీ 12 అంటానికి లేదు, షామీ 12 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. సో అందులో మనకి షామీ 12 అల్ట్రాకి సంబంధించి మనం ఫ్రైడే అనుకుంటా మాట్లాడుకున్నాం. బ్యాక్ కేస్ అయితే రివీల్ అయింది. సో చూడడానికి ఇది మనకి సర్క్యులర్ షేప్లో వీళ్ళు కెమెరా డిజైన్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దానికి సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇక్కడ మనకి కెమెరా డిజైన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఇంకొంచెం క్లారిటీగా అయితే కనిపిస్తుంది. మొత్తం మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు లైకాతో పార్ట్నర్షిప్ కలిసినట్టున్నారు. లెన్స్తో అయితే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి ఎటువంటి సెకండరీ డిస్ప్లే లాంటిది అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయలేదు. అంటే మనకి మీ 11 అల్ట్రాలో డిస్ప్లే ఉంది కదా, అలాగైతే ఏమి మనకి మీ 12 అల్ట్రా, మీ 12 కాదు షామీ 12 అల్ట్రాలో అయితే కనిపించడానికి అయితే లేదనమాట. ఇంకా అలాగే ఇందులో మనకి ఒక TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్ కూడా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 2x అండ్ 3x ఆప్టికల్ జూమ్లో అయితే మనకి టెలిఫోటో సెన్సార్ కూడా అయితే ఉండబోతుందంట. ఇదే కాకుండా మనకి స్పీకర్స్ కూడా ఇందులో హార్మోన్ స్పీకర్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇవైతే లీక్స్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి షామీ 12 ప్రోన్ కూడా అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి బ్యాక్ కేసెస్ అయితే రివీల్ అయినాయి. ఇక్కడసరికి ఈ మొబైల్ డిజైన్ ఏ రకంగా ఉండబోతుంది, కెమెరా మోడ్యూల్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట. సో చూడాలి, ఈ మొబైల్స్ అయితే మన ఇండియాలోకి తీసుకొస్తారు. కాకపోతే ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. మేబీ నేను కూడా ఫిబ్రవరి నెలలో తీసుకురావచ్చు. అప్పుడే సామ్సంగ్ X సిరీస్ మొబైల్స్ని ఇండియాలోకి లాంచ్ చేయబోతుంది. అప్పుడే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాసూస్ నుంచి యాసూస్ క్రోమ్ బుక్ CX1101 ల్యాప్టాప్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి క్రోమ్ బుక్ అంటే మనకి క్రోమ్ OS అయితే వస్తుంది. ఇది డిజైన్ కూడా చూడడానికి రగ్గెడ్ డిజైన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు అనమాట. అంటే మనకి రఫ్ అండ్ టఫ్గా పనిచేసేలాగైతే తీసుకొచ్చారు. దీని ప్రైస్ కూడా చూస్తే మనకి 19,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ప్రస్తుతానికి వీళ్ళు ఇంట్రడక్టరీ ప్రైస్ కింద వీళ్ళు డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు దీన్ని 1000 రూపాయలు తక్కువ, అంటే 18,990 రూపాయలకే సేల్కి అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మీకు ఎంత తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అంటే ఇది మనకి క్రోమ్ బుక్, అంటే మనకి రెగ్యులర్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉంటాయి, విండోస్ ల్యాప్టాప్స్ అలాగే మ్యాక్ బుక్స్ ఉంటాయి కదా, అలాగైతే మీకు ఇది వర్క్ చేయదు. ఇది ఒక ట్యాబ్లెట్ లాగా వాడుకోవడానికి అయితే ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 4GB ర్యామ్ ఉంటుంది, LPDDR4 ర్యామ్. అది 64GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. eMMC స్టోరేజ్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట. క్రోమ్ OSతో అయితే ఇది రన్ అవుతూ ఉంటుంది. మామూలుగా వీడియో కాల్స్ అవి మాట్లాడుకోవడానికి, లేకపోతే చిన్న చిన్న టాస్క్లు ఏమైనా కంప్లీట్ చేసుకోవడానికి, మెయిల్స్ అవి చెక్ చేసుకోవడం కోసం, వీటి కోసం అయితే ఇది ఉపయోగపడింది. కానీ విడిగా అంత యూస్ఫుల్ అయితే కాదు. మీరు ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి కూడా మీకు అంత యూస్ఫుల్ అయితే కాదు. ఇక నెక్స్ట్ చూస్తే లావా ప్రోబడ్స్ N2 నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇది మామూలు రెగ్యులర్ నెక్ బ్యాండ్స్ ఏ రకంగా ఉంటాయి అలాగే ఉంటాయి. అంటే ఇందులో మనకి లో లేటెన్సీ కానీ, నాయిస్ క్యాన్సిలేషన్, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. ఫీచర్స్ జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి పనికి వస్తాయి. ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్ని అయితే వీళ్ళు యూజ్ చేసామంటున్నారు. IPX4 వాటర్ రెసిస్టెంట్ వస్తుంది, అంటే మీకు స్ప్రెడ్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. చెమట చింకులు పడిన ఏమీ అయితే అవ్వదు. 12 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అంటున్నారు. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 1999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్ చూస్తే అక్కడ మనకి రియల్మీ నుంచి, రెడ్మీ నుంచి కూడా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 4G వేరియంట్ మొబైల్ని ఇప్పుడు గ్లోబల్గా అయితే లాంచ్ చేసిందనమాట. వీళ్ళు ఆల్రెడీ చైనాలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. అక్కడ చూస్తే వీళ్ళు మీడియాటెక్ హెలియో G88 ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సేమ్ మొబైల్ని మన ఇండియాలో వచ్చేసరికి రెడ్మీ 10 అనే పేరు మీద అనుకుంటా మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చారు. అదే మొబైల్ని మళ్ళీ మనకి ఇండియాలో తీసుకొస్తారని రీసెంట్ డేస్లో మనం మాట్లాడుకున్నాం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. కాకపోతే ప్రాసెసర్ అయితే చేంజ్ చేసి ఈ మొబైల్ తీసుకురాబోతున్నట్టు చేస్తుంది. గ్లోబల్గా చూసుకుంటే ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట. సేమ్ ప్రాసెసర్తో మన ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు తీసుకొచ్చిన ఈ G88 ప్రాసెసర్తో మొబైల్ వచ్చేసింది కాబట్టి ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ మన ఇండియాకి తీసుకొస్తారు.
సో వీళ్ళు చైనాలో ఇదే మొబైల్ ప్రైస్ చూసుకుంటే అక్కడ G88 ప్రాసెసర్ ఇచ్చారుగా 11,700 రూపాయలు ప్రైస్ పెట్టారు. గ్లోబల్గా ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 15,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి ఈ ప్రైస్లో తీసుకొస్తే మార్కెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి కాంపిటీటర్గా వీళ్ళే ఉన్నారు. అంటే రెడ్మీ నోట్ 11 సిరీస్ ఇప్పుడు మన నోట్ 11T ఒక మొబైల్ లాంచ్ చేసింది. ఆఫర్లో అది కూడా మనకి 15-16 దొరుకుతుంది. 5G సపోర్ట్తో ఉంది. ఇది కాకుండా వీళ్ళు నోట్ 10 మొబైల్స్ కూడా మనకి మంచి మంచి ఆప్షన్లు అయితే 15,000 రూపాయలకే దొరుకుతున్నాయి. ఈ 15,000 రూపాయలకి ఈ మొబైల్ తీసుకొస్తే ఇండియాలో అయితే మాత్రం వీళ్ళు గెట్ ఇన్ అవ్వడం కష్టం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనం వాట్సాప్ నుంచి వాట్సాప్లో ప్రైవసీకి సంబంధించిన ఫీచర్స్ని ఇంకా స్ట్రాంగ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఎవరైనా అన్నోన్ పర్సన్ కనుక మనతో మెసేజ్ చేసినా లేకపోతే మనం చాట్ చేసినా ఏం చేసినా సరే ఇప్పుడు ఇక పైనుంచి వాళ్ళకి అన్నోన్ పర్సన్స్కి అంటే మన కాంటాక్ట్ లిస్ట్లో లేని వాళ్ళతో మనం చాట్ అయి చేసేటప్పుడు లేకపోతే వాళ్ళు మన స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ వచ్చేసరికి మనకి లాస్ట్ సి అలాగే వచ్చేసరికి మనకి ఆన్లైన్ స్టేటస్ ఏదైతే ఉంటుందో ఇది వాళ్ళకి కనబడదు అనమాట. యాక్చువల్గా ఈ ఫీచర్ ఎప్పటి నుంచో ఉంది కదంటే అది మనం ఆప్షనల్ అనమాట. మనం వాటిని ఆన్ చేసుకుంటే ఎవరికి కనబడకుండా అయితే ఉండేది. అది ఆన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి అందరూ చూస్తారు. అన్నోన్ పర్సన్స్ కూడా మనతో అది ఆన్లైన్ స్టేటస్ని అలాగే లాస్ట్ సీన్ కూడా అయితే చూసే అవకాశం ఉంది కదా. ఇకపై నుంచి అలా లేకుండా వీళ్ళైతే ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తున్నారు. ప్రస్తుతానికి వచ్చేసరికి ఒక కొత్త అప్డేట్ ద్వారా కొంతమంది సెలెక్టెడ్ యూజర్స్కి ఇదైతే రోల్అవుట్ కూడా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే టెస్టింగ్లో అయితే నడుస్తున్నట్టుంది. రాబోయే రోజుల్లో మనకి కొత్త ప్రైవసీ ఆప్షన్ అనేది అందరికైతే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus సంబంధించిన మరో మొబైల్ ఇప్పుడు మనకి స్పాట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి OnePlus ఏవాన్ అని చెప్పేసి సో కోడ్ నేమ్తో అయితే ఈ మొబైల్ స్పాట్ అయింది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు గతంలో తీసుకొచ్చిన OnePlus Nord CE మొబైల్ ఉంది కదా దాని సక్సెసర్ OnePlus Nord 2 CE మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. ఈ మొబైల్లో మనకి Android 12 అలాగే ఆక్సిజన్ OS 12తో అయితే రాబోతుందంట. 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ MOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6GB ర్యామ్ 12GB ర్యామ్ రెండు వేరియంట్లు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 128GB అలాగే 256GB స్టోరేజ్లో అయితే ఈ మొబైల్ రాబోతుందంట. రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టుగా సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో చూడాలి మరి ఈ Nord 2 CE మొబైల్ని ఎప్పుడు OnePlus తీసుకొస్తుందో. Nord 2 అయితే ఎలాగో పేలుతున్నాయని చెప్పేసి ఒక అప్రదిష్టని మూట కట్టుకున్నాయి. సో ఈసారి ఇందులో అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా OnePlus తీసుకొస్తుందేమో చూద్దాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 11 అండ్ నోట్ 11S ఈ రెండు మొబైల్స్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 11లో మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మనకి 6.7 ఇంచెస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. అదే కనుక మనకి ఇన్ఫినిక్స్ నోట్ 11S లో చూస్తే 6.95 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి IPS LCD డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇంకా అలాగే మనకి నోట్ 11 లో చూస్తే మీడియాటెక్ హెలియో G88 ప్రాసెసర్ ఉంటుంది. అదే మనకి నోట్ 11S లో చూస్తే మీడియాటెక్ హెలియో G96 ప్రాసెసర్ ఉంటుంది. సో ఇవే మెయిన్ చేంజెస్. ఇంకా మిగిలిన డిజైన్ కానీ స్పెసిఫికేషన్స్ మొత్తం ఈక్వల్గా అయితే ఉంటాయన్నమాట. రేర్ సైడ్ రెండింటిలోనూ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా కూడా 2 మెగాపిక్సెలే. కాకపోతే మనకి నోట్ 11లో చూస్తే థర్డ్ కెమెరా AI కెమెరా అంటున్నారు. సో మరి VGA కెమెరా వాడేసినట్టున్నారు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తున్నాయి. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ రెండు మొబైల్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకా ఈ మొబైల్స్ ప్రైస్ కనుక చూస్తే మనకి నోట్ 11 ప్రైస్ చూస్తే 11,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. 4GB 64GBతో ఈ మొబైల్ అయితే వస్తుంది. డిసెంబర్ 23వ తారీఖు నుంచి ఈ మొబైల్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇక మనకి నోట్ 11S చూసినట్టయితే ఇది 12,999 రూపాయలు 6GB 64GB వేరియంట్ ప్రైస్ ఉంటే 14,999 రూపాయలు 8GB 128GB వేరియంట్ అయితే ఉంది. డిసెంబర్ 20వ తారీఖు నుంచి ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. రెండు మొబైల్స్ మనకు వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే రాబోతున్నాయి అనమాట. ఇంకా మొబైల్ ప్రైజెస్ చూస్తే ఇన్ఫినిక్స్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే కొంచెం చేంజ్ అయిందని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్ తగ్గ ప్రైజెస్లోనే తీసుకొచ్చింది. అయినప్పటికీ ఇంకొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రియల్మీ రెడ్మీ ఉన్నారు. వీళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలంటే వాళ్ళ మీద ఇంకా ఒక 500 తక్కువకు తీసుకొస్తాను ఇన్ఫినిక్స్ మార్కెట్ అయితే జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదనుకోండి మనకి ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటారు జనాలు. ఇన్ఫినిక్స్ తీసుకోవాలా, రెడ్మీ తీసుకోవాలా, రియల్మీ తీసుకోవాలా అంటే ఫస్ట్ రెడ్మీకి తర్వాత రియల్మీకి లాస్ట్లోని ఇన్ఫినిక్స్ని అయితే చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో స్పార్క్ 8T ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఈ నెల 15వ తారీఖున మన ఇండియాలో ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో G35 ప్రాసెసర్ ఉంటుంది. రే సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మన ఏలియన్స్ ఉన్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మనకి UFOకి సంబంధించిన కొన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆకాశంలో తిరుగుతున్నాయి అని చెప్తుంటారు. కొంతమంది దాన్ని ఏలియన్స్ అంటే కొంతమంది ఏంజల్స్ అంటుంటారు. సో ఈ రకంగా అయితే పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసరికి అలాంటి ఏలియన్స్ ఉన్నాయి అని చెప్పుకోవడం కోసం ఒక వీడియో అయితే బయటకు వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి మనకి అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఫ్లైట్ అనేది సౌత్ చైనా నుంచి హాంకాంగ్ వైపు వెళ్ళేటప్పుడు ఒక 12 లైట్స్ బ్లింక్ అవుతూ అయితే కనిపించినట్టు దాన్ని అయితే వీడియో షూట్ చేసి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి అది వైరల్గా అయితే మారింది. సో కొంతమంది దాన్ని
ఇప్పటికి ఏలియన్స్ అని కొంతమంది అంటుంటే మరి కొంతమంది ఏమో అది ఏంజల్స్ అంటున్నారు. ఇంకొంతమంది ఏమో చైనా వీళ్ళు ఏదో కొత్త ప్రయోగాలు అయితే చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక్కడ చూస్తే మనకి మొత్తం 12 లైట్లు అయితే వెలుగుతూ కాసేపటికైతే అది కనుమరుగైతే అయిపోయినాయి. ఈ రైపులు అయితే కనిపిస్తుంది. అక్కడ ఎటువంటి ఫ్లైట్, ఎటువంటి నిషాని అంటే దాని తాలూకా ఎటువంటి విషయాలు అయితే అక్కడైతే మనకి కనబడలేదనమాట. సో ఇది ఏమిటి అనే దాని మీద ఇంకా మనకి పూర్తి క్లారిటీ అయితే రాలేదు. సో కొంతమంది అయితే UFO అని చెప్పి అయితే పిలుస్తున్నారు. మనం అంటాం కదా ఏలియన్స్ వచ్చే ఫ్లైయింగ్ సాసర్ అని పిలుస్తూ ఉంటారు. సో అవని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఏలియన్స్ ఉన్నాయనుకుంటున్నారా? సో ఉన్నాయనుకుంటే కింద కామెంట్‌లో అయితే చెప్పండి. లేదంటే ఆ లైట్స్ ఏంటనేది కూడా మీకంటూ ఒక ఏదైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్‌మీ నుంచి రియల్‌మీ డిసెంబర్ 20వ తారీఖున వీళ్ళు రియల్‌మీ GT2 మొబైల్స్‌ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా సో తెలుస్తుంది. సో ఇక్కడే మనం ఎప్పుడో అనుకుంటున్న రియల్‌మీ GT2 ప్రో మొబైల్‌ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుందనమాట. రీసెంట్ డేస్‌లో మనం చూస్తే మనకి డిసెంబర్ 9వ తారీఖున మోటరోలాతో పాటు ఈ రియల్‌మీ GT2 మొబైల్ కూడా అంటే GT2 ప్రో మొబైల్ కూడా వస్తుందని చెప్పేసి మనం ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం. బట్ వచ్చేసరికి పోస్టర్ అయితే బయటకొచ్చింది గానీ, ఈ మొబైల్ అయితే లాంచ్ కాలేదు. దానికి రీజన్ ఎందుకు ఆగింది ఏంటనే దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఎవరు దీని గురించి అడగట్లేదనమాట. సో మొత్తానికి ఏదైతే ఏమైంది ఇప్పుడు మనకి డిసెంబర్ 20వ తారీఖునైతే మళ్ళీ కొత్త డేట్ బయటకొచ్చింది. మరి ఇది కూడా నిజమా? లేకపోతే ఇది కూడా ఆ టైంకి వచ్చేసరికి మళ్ళీ కనుమరుగైపోద్దో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రైజెస్ పెరుగుతాయని చెప్పేసి రీసెంట్ డేస్‌లో మనం టెక్న్యూస్‌లో చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా! సో ఆ రోజు అయితే రానే వచ్చింది. ఈ రోజు నైట్ 14వ తారీఖు ఎంటర్ అవుద్ది. అంటే ఇప్పుడు రోజు 13 నైట్ 12 దాటాక 14వ తారీఖు ఎంటర్ అవుద్దిగా. అక్కడ నుంచి ప్రైజెస్ అయితే పెరగబోతున్నాయి. ఎవరైనా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే తీసుకోండి. లేకపోతే ఇంకో 500 అయితే పెరిగేలాగా ఉంది. అంటే రూ. 999 ఇప్పుడు ప్రైస్ ఉంది కదా! అది మీకు రూ. 1499 సంవత్సరం ప్లాన్ అయితే మారబోతుందనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.